కాళేశ్వరం అవకతవకలపై అందరూ ఊహించిందే జరిగింది. జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టు కూడా ప్రాజెక్టులోని ప్రణాళిక నిర్వహణ లోపాలను ఎత్తిచూపింది. ఒప్పందాలు నిర్మాణాల్లో అవినీతికి తావిచ్చిందని నివేదికతో తెలుస్తోంది. బహుళార్థక ప్రాజెక్టు అన్నారే కానీ ఎక్కడా రూల్స్ పాటించకపోవటాన్ని విచారణ కమిషన్ వేలెత్తి చూపింది. నాటి ప్రభుత్వ పెద్దలు అధికారుల తప్పిదం ఉన్నట్లుగా కమిషన్ నిగ్గు తేల్చింది. వ్యయ అంచనాలను అమాంతం పెంచడం వెనుక పెద్ద ఆర్థిక ప్రభావాలుండడం నివేదికలో హైలైట్ అంశం. అధికారులు ఏజెన్సీల మధ్య కుట్ర జరిగిందని, ప్రజాధనం దుర్వినియోగం అయిందని కన్ఫర్మ్ చేశారు. న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన విచారణ కమిషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల యొక్క ప్రణాళిక, నమూనా, నిర్మాణం, ఆపరేషన్ నిర్వహణలో నిర్లక్ష్యం, అక్రమాలు, లోపాలను పరిశీలించింది. నివేదిక ప్రకారం అనేక పద్ధతుల్లో లోపాలు, ఆర్థిక అవినీతి, ప్రణాళికా లోపాలు, నిర్మాణ దోషాలతో పాటు నిర్వహణలో పూర్తిగా విఫలమైనట్లు గుర్తించారు. ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్దే నేర బాధ్యతగా పీసీ ఘోష్ కమిషన్ నిర్ధారించింది. కాళేశ్వరం కుంగుబాటుపై కాంగ్రెస్ సర్కార్ ఆచితూచి అడుగులు వేసింది. ఎక్కడా పొలిటికల్ అంశాలకు తావు లేకుండా న్యాయాధికారి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 15 నెలల విచారణ చేపట్టింది. 650 పేజీల నివేదికను ఇరిగేషన్ సెక్రటరీకి అందించారు. విచారణలో భాగంగా 115 మంది సాక్షులను విచారించారు. అందులో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కూడా ఉన్నారు. కమిషన్ ఎంక్వైరీలో నాణ్యతా నియంత్రణ లోపాలు, భౌగోళిక పరీక్షల లోపం, డిజైన్లో తప్పులతో పాటు వేల కోట్ల నుంచి రెండింతలు మారిన నిధుల వ్యయంపై కూడా కమిషన్ ఫోకస్ పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రత్యేక కేబినెట్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు, బాధ్యులపై చర్యలు, తదుపరి కార్యాచరణ వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల డిజైన్ మార్పులు, సాంకేతిక నాణ్యతా లోపాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఇంజనీర్ల పాత్రపై కమిషన్ స్పష్టమైన వివరాలు ఇవ్వడంతో ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదల, బడ్జెట్ అనుమతులు లేకుండా వేల కోట్లు ఖర్చు పెట్టడం అన్ని వ్యక్తిగత నిర్ణయాలుగా కమిషన్ తెలపడంతో రేవంత్ సర్కార్ చర్యలకు రెడీ అవుతోంది. సిఐడికి విచారణ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలతో తెలుస్తోంది. దేశంలోని సూపర్ ప్రాజెక్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు వర్ణించారు. కానీ వారి పాలనలోనే మేడిగడ్డ కుంగుబాటు జరగడం కూడా ఓ చరిత్రే. బ్యారేజ్ నిర్మాణ నిర్ణయం పూర్తిగా నాటి ఇరిగేషన్ మంత్రితో పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్వయంగా బాధ్యత తీసుకున్నారు. ఒక దశలో ఇంజనీర్ కేసీఆర్ అంటూ గులాబీ శ్రేణులు తెగ హైరాణా చేశారు. మేడిగడ్డలో బ్యారేజీని నిర్మించవద్దని సలహా ఇచ్చిన నిపుణుల కమిటీ నివేదికను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని కమిషన్ తన రిపోర్టులో తెలిపింది. తుమ్మిడిహెట్టి వద్ద నీరు లభించదన్న వివరణ కూడా నిజం కాదని రిపోర్టులో వ్రాశారు. తొలుత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 71,436 కోట్లుగా కేంద్రానికి తెలిపారని, అయితే ఇది డిపిఆర్ ఇంకా పూర్తి కాకముందు సంగతని కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ పేర్కొంది. అధికారం చేతుల్లో ఉంటే ఏదైనా చేయొచ్చు, నిబంధనలు అతిక్రమించవచ్చని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలతో తెలుస్తోంది. అదే విషయాన్ని కాళేశ్వర కమిషన్ రిపోర్టులో కూడా పొందుపరిచారు. ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందాల్లో సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే సిడబ్ల్యూసి సలహాలు పాటించలేదు. ప్రాజెక్టు నిర్వహణలో పారదర్శకత, బాధ్యత, ఖర్చుల నియంత్రణలో టర్న్ కీ, లంప్సమ్ అనే పదాలను కూడా
కమిషన్ నొక్కి చెప్పింది. అంటే టర్న్ కీ అంటే కాంట్రాక్టింగ్లో ఒక ప్రాజెక్టు పూర్తిగా తయారు చేసి కస్టమర్కు అప్పగించడం. లంప్సమ్ అంటే కాంట్రాక్టులో చేపట్టిన పనికి అయ్యే వ్యయాన్ని ముందుగానే నిర్ణయించి ఒక విడత చెల్లించడంగా చెబుతారు. అదే జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లంప్సమ్కే నాటి కేసీఆర్ ప్రభుత్వం మొగ్గు చూపడాన్ని కమిషన్ ప్రత్యేకంగా తప్పుబట్టింది. డిజైనింగ్లో మార్పుల వల్ల స్థల మార్పులు, ఫ్లడ్ బ్యాంక్స్ వ్యయం పెరిగిందని కూడా రిపోర్టులో ఉంది. వాస్తవానికి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఆధ్వర్యంలోని వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ను సంప్రదించకుండా ప్రాజెక్టులో కీలక మార్పులు చేయడం కూడా నాటి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టింది. మరొక ఘోరమైన అంశాన్ని కూడా కమిషన్ బహిర్గతం చేసింది. బ్యారేజీల నిర్వహణ లేకుండా వదిలిపెట్టినట్లు గుర్తించారు. ఎటువంటి పరీక్షలు, నివేదికలు లేకుండా నీటిని నిల్వ చేయడం కూడా మేడిగడ్డ కుంగుబాటుకు కారణమని తెలిపారు. అన్నింటికీ మించి డైవర్షన్ కోసం ఉపయోగించాల్సిన బ్యారేజీలను స్టోరేజ్ స్ట్రక్చర్లుగా వాడడం వల్ల సమస్యలు తలెత్తాయని స్పష్టంగా రిపోర్టులో తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ నాణ్యతపై సందేహాలు తలెత్తుతున్నాయి. బ్యారేజీల నిర్మాణం ఫెర్మియబుల్ ఫౌండేషన్పై స్టోరేజ్ నిర్మాణంగా చేయడం అనేది అప్రకటిత ప్రమాణాన్ని ఉల్లంఘించడమే. భవిష్యత్తులో స్థిరత్వం, భద్రతపై ఇది ప్రభావం చూపే ప్రమాదం ఉండడమే అందుకు కారణం. భారీ ప్రాజెక్టులో చేపట్టాల్సిన అవసరమైన డిజైన్ డేటా, జీడీ కర్వ్, జియో ఫిజికల్ స్టడీస్ పూర్తిగా మిస్ అయ్యాయి. ఇవి లేకుండా నిర్మాణం చేపట్టడం అనేది సాంకేతిక పరంగా నిర్లక్ష్యమని జస్టిస్ ఘోష్ కమిషన్ తేల్చింది. మరోవైపు కీలకమైన సీకెంట్ ఫైల్స్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం మరో ముఖ్య లోపం. ఇది నిర్మాణ సామర్థ్యం, భద్రతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో లోపాలు కేవలం సాంకేతిక తప్పిదాలు మాత్రమే కాదు, ప్రజాధనాన్ని వృధా చేసే శిక్షణ లేని పాలనకు నిదర్శనమని, నిర్మాణ నాణ్యతపై సమగ్ర దర్యాప్తు అవసరమని కమిషన్ భావించింది. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవ అన్నట్టు కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం సాగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కంప్లీషన్ సర్టిఫికేట్స్ అండ్ తప్పుడు ధృవపత్రాల అంశాన్ని కూడా కమిషన్ స్పష్టంగా పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణం పూర్తి కాకముందే కంప్లీషన్ సర్టిఫికేట్ జారీ చేశారు అంటే ప్రాజెక్టు పనుల నాణ్యతను నిర్ధారించకుండా అధికారికంగా పూర్తయింది అని ప్రకటించడం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణం పూర్తయిన తర్వాత నాణ్యతా తనిఖీలు, సేఫ్టీ అథారిటీ క్లియరెన్స్ చేపట్టాలి. అలాగే తప్పుడు ధృవపత్రాలతో నిజాలను దాచడం వంటి ఆరోపణలు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ప్రస్తావించబడ్డాయి. ఈ అంశాలన్నీ ప్రజాధనం దుర్వినియోగం, పాలనా లోపాలు, అక్రమాలకు నిదర్శనంగా చెప్పబడుతున్నాయి. మోసాలు, అక్రమాలకు కూడా ఓ హద్దుంటుంది. నాటి కేసీఆర్ ప్రభుత్వం మరో అడుగు కూడా ముందుకు వేసింది. డబ్బులు తెలంగాణవి, కేంద్రానికి చెప్పేదేంటన్న అహంకారపూరితంగా కూడా వ్యవహరించినట్లు కమిషన్ రిపోర్ట్లో తెలుస్తోంది. కేంద్ర జల సంఘం వంటి సంస్థలకు తప్పుడు సమాచారం కూడా ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. ఎక్స్పర్ట్ కమిటీ నివేదికలు దాచడం, తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వడం ద్వారా ప్రాజెక్టు లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగాయని కమిషన్ పేర్కొంది. ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, ప్రాజెక్టు ఎండీలు ఈ నివేదికలో అక్రమాల్లో భాగమయ్యారని నివేదికలో వివరంగా పేర్కొన్నారు. మేడిగడ్డ కుంగుబాటులో ప్రభుత్వ పెద్దల తప్పిదాలు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్లో వివరంగా పొందుపరిచారు. బాధ్యులుగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్తో పాటు సీనియర్ అధికారులు ప్రాజెక్టు ప్లానింగ్, నిర్మాణం, ధృవీకరణ వంటి అంశాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యులుగా కమిషన్ నిర్ధారించింది. అన్ని కీలక లోపాల్ని, నాటి సీఎం కేసీఆర్ బాధ్యతారాహిత్యాన్ని కూడా కమిషన్ నివేదికలో నొక్కి చెప్పారు. నిపుణుల నివేదికను పక్కన పెట్టడంలో నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పాత్ర ఉన్నట్టు తేలింది. వ్యాపోకస్ సంస్థకు ఇచ్చిన 6.77 కోట్ల డిపిఆర్ కన్సల్టెన్సీ ఫీజును తిరిగి వసూలు చేయాలని కమిషన్ సూచించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై తొలి నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పటి ప్రతిపక్షాలు పదే పదే కాసులు కాళేశ్వరంగా విమర్శించారు. అయితే బీఆర్ఎస్ పెద్దలు డోంట్ కేర్ అన్నట్టుగానే వారి పని వాళ్లు చేసుకుంటూ వెళ్లిపోయారని కూడా కమిషన్ నివేదికలో తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని నాటి కేసీఆర్ ప్రభుత్వం అంచెలంచెలుగా 1,00,000 కోట్లు దాటించింది. తొలుత 38,500 కోట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత అసలు డ్రామా స్టార్ట్ అయింది. అంచనా వ్యయాన్ని 71,436 కోట్లకు పెంచారు. ఇది చాలదన్నట్లు 2022 వరకు వివిధ మార్పుల కారణంగా మొత్తం కాళేశ్వరం నిర్మాణ వ్యయం 1,10,248 కోట్లకు చేరుకుంది. వాస్తవానికి నిర్మాణ ఖర్చు మాత్రమే ఇదంతా. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది నీటిని ఎత్తిపోసే ప్రక్రియా విధానంలో నిర్మించారు. అంటే విద్యుత్ వినియోగం భారీగా ఉంటుంది. ప్రపంచంలోని అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కావడం వల్ల విద్యుత్ అవసరం వ్యయం రెండూ గణనీయంగా ఉంటాయి. ఏడాదికి సరాసరి 14,000 మిలియన్ యూనిట్ల అవసరం ఉంటుంది. అంటే దాదాపుగా 9,000 కోట్ల పైమాటే. నిర్మాణం పూర్తయిన తర్వాత మేడిగడ్డ ఇష్యూ వరకు 1 టీఎంసీ నీటి తరలింపునకు సుమారు 26 కోట్ల రూపాయల లెక్కన ఎకరాకు 22,000 రూపాయలను ఖర్చు చేసినట్లు గణాంకాలతో తెలుస్తోంది. ఇప్పటికీ 1,000 కోట్లతో విద్యుత్ బకాయిలు, వడ్డీతో కూడిన రుణాలు, పెరిగిన ఫిక్స్డ్ ఛార్జీలు, పంపు స్టేషన్ల వినియోగం అనేది భారీ వ్యయంతో కూడుకున్నదే. కేవలం కాసుల వర్షం కురిపించే నేపథ్యంలో గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని కమిషన్ రిపోర్టుతో బట్టబయలవుతోంది. ఇక తెలంగాణ కేబినెట్ సమావేశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమర్పించారు. నివేదికలో కేసీఆర్, హరీష్ రావులను ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యులుగా పేర్కొన్నారు. ప్రజలకు ఎంతో అవసరమైన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పక్కన పెట్టి మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ల బ్యారేజీలు నిర్మించడాన్ని ఒక వ్యక్తి నిర్ణయంగా కమిషన్ పేర్కొంది. కేబినెట్ ఆమోదం లేకుండా తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను ఉద్దేశపూర్వకంగా దాచినట్లు కమిషన్ తేల్చింది. 2015లోనే మేడిగడ్డ నిర్మాణానికి వ్యతిరేకంగా సలహా ఇచ్చిన కమిటీ నివేదికను పట్టించుకోలేదని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశంలో నివేదికను ప్రవేశపెట్టి ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకుని తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 14/3/2024 నాడు జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చైర్పర్సన్గా పీసీ ఘోష్, వారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జడ్జిగా, మొదటి లోక్పాల్కి వారే బాధ్యత వహించి ఈ దేశంలోనే న్యాయ నిపుణుడిగా, జ్యుడిషియల్ సిస్టంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిగా పేరు ఉన్న పీసీ ఘోష్ గారిని ఈ కమిషన్ చైర్పర్సన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అక్కడి నుంచి దాదాపుగా 16 నెలలు ఘోష్ కమిషన్ నాటి మాజీ ముఖ్యమంత్రిని, సాగునీటి పారుదల శాఖ మంత్రిని, ఆర్థిక మంత్రిని, ఐఏఎస్ అధికారులను, ఇంజనీరింగ్ అధికారులను, నిర్మాణంలో పాల్గొన్న నిర్మాణ సంస్థల్ని, ప్రజా సంఘాలను, పాత్రికేయ మిత్రులను, ప్రజలు ఎవరైనా ఈ ఓపెన్ విచారణకి ఎవరైనా వచ్చి తమ అభిప్రాయాన్ని చెప్పొచ్చని అందరి నుంచి సమాచారాన్ని సేకరించి ఇప్పటికే కేబినెట్ ఆమోదించిన పీసీ ఘోష్ నివేదికను అసెంబ్లీకి తీసుకెళ్లేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ప్రతిపక్షాల అభిప్రాయాలతో పాటు బాధ్యులపై కూడా చర్యలు తీసుకునే దిశగా చర్చలు జరగనున్నాయి. ఇక ప్రజాధనం దుర్వినియోగంపై న్యాయ విచారణ పూర్తయిన తర్వాత ఇప్పుడు పాలనా చర్యల సమయం. ఇక చిప్పకూడు తినే పెద్దలు ఎవరు అనేది మాత్రం కాలమే నిర్ణయిస్తోంది. జస్ట్ మనం నిమిత్త మాత్రం మాత్రమే.